వచ్చాము ఫుడ్ దగ్గరికి. In the sky, gazing far into the night. I raise my hand to the fire, but it's no use. guys, You car can't వచ్చింది. stop it from shining through. It's true, baby, let the light shine through. If you believe it's true, baby, won't you let the light shine through for you. In the sky, gazing far into the night. I raise my hand to the fire, but it's no use, 'cause you can't stop it from shining through. It's true, baby, let the light. So hello guys, good evening అందరికి. అందరు ఎలా ఉన్నారు? I hope you all are fine. మీరు ఈ వ్లాగ్ని మార్నింగ్ చేస్తున్నారు కావచ్చు. సో గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఇక్కడ వ్లాగ్ తీసుకుంటే వాడు నా సేమ్ నేనేం చేస్తున్నా అట్లా యాక్షన్ చేస్తున్నా కదా. సో ఇప్పుడైతే మేము చందానగర్లో ఉన్నాము. మా ఫ్రెండ్ ధనుష్ మీరు చూసిన నా లాస్ట్ వ్లాగ్లో వాడు ఇంటికి వెళ్ళిండు కదా. సో ఏదో టెంపుల్కి వెళ్ళిండు. అక్కడ నుంచి ప్రసాదం తీసుకొచ్చిండు లడ్డు. మా ఫ్రెండ్ వాళ్ళకి పంచనీకి వచ్చాము ఇక్కడికి. సో మా ఫ్రెండ్ కిట్టు నన్ను పికప్ చేసుకొని వస్తుంటాం. మీరు ఆల్రెడీ నా సెకండ్ బ్లాగ్లో చూసి కావచ్చు కిట్టుని. మేము ఆ గోస్ట్ హాంటెడ్ థియేటర్కి వెళ్ళాం కదా, ఆ బ్లాగ్లో చూసి కదా. అలా వస్తున్నాం మనం పికప్ చేసుకోండి. అట్లా రాగానే మేము వెళ్తాము. ఓకే, అలాగే కొంచెం టైం పాస్ తిరుగుతాం అటు ఇటు. సో లెట్స్ గో. మా ఫ్రెండ్ కిట్టు పికప్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చాము ఫుడ్ హబ్ దగ్గరికి. ఇది చూస్తున్నారు ఏం తీసుకోవాలని. నాకైతే తీసుకోమని రావాలా మంచిగా ఉండా నార్మల్ ఫలోడా ఏమన్నా దాని తర్వాత फलोड़ा एक ओरियो शेक और एक बेल्जियम का Shine through. If you believe it's true, baby, won't you let. పెద్దది పట్టదా. సో గైస్ నేను చాలా ప్లేసెస్లో ఇది తాగినా. ఫస్ట్ టైం నాకు బిస్కెట్ ఇచ్చారు ఓరియో షేక్లో. ఎన్నో ప్లేసెస్ తాగినా కానీ ఇది ఫస్ట్ టైం ఇలా ఇక్కడ ఇయ్యారు అసలు ఇక బిస్కెట్. ఓకే గైస్, ఇక్కడ తినేసాం మేము. మా తిల్లే తాగినాం లస్సీ ఇంకా మిల్క్ షేక్స్ అవన్నీ. నెక్స్ట్ మీరు ఏమో ఫ్లవర్స్ తీసుకోవాలంటే టెంపుల్లో. అక్కడ ఫ్లవర్స్ తీసుకొని మళ్ళీ ఇంట్లో ఇచ్చేసేయాలి. సో వెళ్ళాం అక్కడికి. వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూద్దాం ఒకసారి. స్టాంప్ తీస్తున్నాడు. ఓకే లెట్స్ గో. ఓకే గాయ్స్ వచ్చేసాం. రితిక్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. నేను ఇంకా సెలార్లో వెయిట్ చేస్తున్నాం. వాడు ఆ ఫ్లవర్స్ పైన ఇచ్చేసి వస్తుండు. ఏమో పూజ అనుకుంటా వాళ్ళ ఇంట్లో ఈరోజు. ఓకే రై ఆ లడ్డు ఏదే మరి పైకి వెళ్ళిపోయినా. నేను కూడా స్టార్ట్ చేసా జిమ్ ఇప్పుడే ఒక 1 month అయినాక. నేను ఇంకా ధనుష్ ఇద్దరం ఇప్పుడు ఇంకో 15 days తర్వాత ఇంటికి వెళ్తా. సో ఇప్పుడే ఒకవేళ జిమ్ ఫీజ్ పే చేసింది అనుకో మళ్ళీ 15 days వెళ్ళలేకపోతుంది. అందుకోసం మళ్ళీ జూన్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం స్టార్ట్ చేయండి. అదే అని చెప్తున్నా అనుకో. ఎవరికి మేము పెట్టేదే అంటుంది, వాడే వేసింది అంటుంది పెట్టి. మేము దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే అరౌండ్ 3-4 months బ్యాక్ కదరా, లేకుంటే 3-4 months బ్యాక్ మేము చార్మినార్ వెళ్ళాం. నేను ధనుష్ ఇంకా రితిక్ ముగ్గురం కలిసి ఉన్నాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేసిందంటే జనవరి నుంచి డైలీ జిమ్కి వెళ్తా అని చెప్పాడు. ఒక్క డే మిస్ అయినా మా ఇద్దరికి తినిపిస్తా అన్నాడు వాడు, నాకు ఇంకా ధనుష్కి. సో ఆ బెట్ వీడియో ఉంది ప్రూఫ్ మా దగ్గర, మనం చూపిస్తాను. క్యాచ్ పడతావా? నేను
ఇప్పుడైతే మేము కిట్టోల ఇంటికి వచ్చాము. ఇక్కడ ఈ స్కూటీని పార్క్ చేసి మేము కార్ తీస్తాం. వాళ్ళు వచ్చేది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కార్ బయట చేసి కొంచెం కార్లో తిరుగుతాం బయట. ఇప్పుడే ఈ డాగ్కి తినిపించాను. మీరు ఆల్రెడీ ఆ షార్ట్ ఇంకా నా ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసే ఉంటారు. కిట్టు ఇంకా వాళ్ళ డాడీ డిస్కషన్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ చేద్దాము. ఓకే గాయ్స్, కార్ అయితే వచ్చింది. కార్లోకి ఎక్కే ముందు మేము ఎక్కువ క్యాప్స్ వేసుకొని సో క్యాప్ ఎలా సూట్ అవుతుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి. సో వెళ్దాం. Let the light shine through for you, for you, for you, for you, for you, for you, so let the light shine through. సో ఓకే గైస్, ఈ వీడియోకి వెళ్తే ఈరోజు చాలా ఎంజాయ్ చేసాము. వాళ్ళకి ఆ ప్రసాదం ఇచ్చేసాము. అండ్ ఇంకోటి, ఈ క్యాప్ నాది కాదు, యాక్చువల్గా నేను క్యాప్స్ ఎక్కువ వేసుకోను. సో ఇది ధనుష్ది, నేను జోక్ చేసిన, అందుకోసం అడిగాను మనం ఈ క్యాప్ ఇలా సూట్ అయిందో లేదో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి వెళ్తే వీడియో ఏమైతే నచ్చిందో నచ్చలేదో ప్లీజ్ కమెంట్ డౌన్. అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.